ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలు బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సామెయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను నీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును. అది నాకు దూరం అగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును. అది నాకు దూరం మగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచ్చు, ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనం. నువ్వు ఆకాశమందు విని నీ దాసులైన ఇజ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నువ్వు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములలో గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఇజ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాష. వారి విషయమై నేను దేవునికి చెయ్యి ప్రార్థన ఉన్నవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మీ విషయం మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చివరిగా ఒక మాట, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకుగా ఉండుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశయ్య, నేను మీరు ఇచ్చిన వాక్య ధనాన్ని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నేను మీరు చూపిన మార్గంలో మీరు నడుచుకుని నిన్ను మహిమ పట్టి కనపరిచారు. శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రేమ కృపలో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీకు మాదిరిగా మమ్మల్ని అనిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.